उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी, सजा मिलकर के रहेगी। अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है। జాకే మోడీకో బోలో అనేసి ఒక ధైర్యంగా మాట్లాడిన ఒక కుక్క, పాకిస్తానీ కుక్క. ఆ కుక్క పరిస్థితి ఇప్పుడు ఏమైంది? కుక్క సాగు తెచ్చినాడు. ఇప్పుడు వాళ్ళ దేశానికి సంబంధించిన రిపోర్టర్లు లైవ్ లోనే ఎక్కి ఏడుస్తా ఉన్నారు. ఎందుకు ఏడుస్తా ఉన్నారో తెలుసు కదా, మీరు చూస్తారు కదా. ఇది చూడండి. దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనము సూడో సెక్యులర్ అని చెప్పేసి మన దగ్గర కొంతమంది చెత్తనా కొడుకులు, టెర్రరిస్ట్ల కన్నా దరిద్రమైన కొడుకులు కొంతమంది చాలా మంది ఉన్నారు మన దగ్గర. ఎస్పెషల్లీ ఇద్దరు గురించి నేను చెప్తా మీకు. ఓన్లీ చిన్న చిన్న గ్లిమ్స్ అండ్ హింట్స్ ఇస్తా. మీరు కంపల్సరీ వాళ్ళ పేర్లు గెస్ చేసి మరి కమెంట్ లో మాత్రం ఫర్ షూర్ గా పోస్ట్ చేయాలన్నమాట. సో వాళ్ళ గురించి యాక్చువల్లీ ఈ వీడియోలో చెప్పొచ్చు, కానీ ఏంటంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి మనం ఓన్లీ ఆపరేషన్ సింధూర్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఆ సూడో సెక్యులర్ కి సంబంధించిన గొర్రెతోలు వేసుకొని తిరిగే గుంట నక్కల గురించి మనము నెక్స్ట్ వీడియోలో చేయాలి. దాని గురించి అట్లీస్ట్ నాకు 15 నిమిషాలు పడుతుంది ఒక్కొక్క వీడియో చేయడానికి. ఎందుకంటే ఇద్దరు ఉన్నారు నా టార్గెట్ లో ఇద్దరు ఉన్నారు కాబట్టి. వాళ్ళు ఎవరో మీకు చెప్తా యాక్చువల్లీ. ఎందుకంటే డైరెక్ట్ గా మీకు ఎవరో చెప్పండి అని చెప్పేసి మిమ్మల్ని అడిగితే బాగుండదు, ఫేర్ గేమ్ కాదు కాబట్టి నేను చెప్తా మీకు. వాళ్ళు చిన్న హింట్ ఇస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒకడు వర్సటైల్ యాక్టర్, ఒక హీరో లాగా, ఒక విలన్ లాగా, ఒక తాత లాగా, ఒక తండ్రి లాగా చాలా లాంగ్వేజెస్ లో మాట్లాడిన మీన్స్ యాక్ట్ చేసి సినిమాలలో యాక్ట్ చేసే ఒక వర్సటైల్ యాక్టర్, మేల్ యాక్టర్. వాడి గురించి ఒక వీడియో చేయాలి. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఈ మహాతల్లి మాత్రం ఏంటంటే ఔషధమైన పేరు, ఔషధము తెలుసు కదా మీకు. ఆయుర్వేద ఔషధము పేరు పెట్టుకున్న ఒక స్టాండ్ అలోన్ జర్నలిస్ట్ అని చెప్పుకొని తిరిగే ఒక మహాతల్లి. ఆ తల్లి గురించి కూడా ఒక వీడియో చేయాలి. ఆ ఇద్దరు ఎవరో మీరు డెఫినెట్లీ కమెంట్ లో మాత్రం ఫర్ షూర్ గా మీరు పోస్ట్ చేయండి, మీకు తెలుసు. ఓకే, వీడియో స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. వీళ్ళ ఎక్కి ఏడుపులు చూద్దాం. దాని తర్వాత నేను చెప్తాను నా వర్షన్ ఏముందో ఈ టాపిక్ గురించి. आपके मासूम जो शहीद हो रहे हैं उनसे अल्लाह की मुलाकात होगी, दुनिया में उन पर क्या बीती इस पर भी बात होगी। खुदारा अपने मासूमों को तलकीन कीजिएगा कि वो अल्लाह से हमारी शिकायत ना करे, बल्कि अल्लाह से ये दरख्वास्त करे कि वो हमारे जैसे कमजोर ईमान वालों को ताकत अता करे, क्योंकि हम भूले हुए हैं कि मनफत एक। आसमान रो पड़ा है, जमीन कांप उठी है, समंदर खामोश हो गए हैं, दरिया अपने आंसुओं में बहने लगे हैं, पहाड़ लरज उठे हैं, मैदान साकित हो गए हैं, सहराओं में वीरानी छा गई है। చూశారు కదా, పాకిస్తాన్ రిపోర్టర్లు ఎక్కి ఏడుస్తా ఉన్నారు. ఎందుకు? మేము చేసింది తప్పేమన్నా ఉంటే అల్లాహకు చెప్పు, అది ఇదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మీరు చేసిన తప్పేం లేదమ్మా. మీ దేశానికి సంబంధించిన కరప్టెడ్ పొలిటికల్ సిస్టమ్, కరప్టెడ్ ఆర్మీ, వాళ్ళు పెంచి పోషిస్తున్న పందినా కొడుకులు ఈ టెర్రరిస్టులు. వాళ్ళు మీ అమూల్యమైన కమ్యూనిటీని, ముస్లిం కమ్యూనిటీ పీస్ అనే దానికి ఒక మారు పేరు యాక్చువల్లీ. ఆ కమ్యూనిటీని యూజ్ చేస్తూ ఈ టెర్రరిస్ట్ ని వాడుకుంటూ వేరే దేశాలలో
పాకిస్తాన్లో విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారు. సో వాళ్ళని మీ దేశానికి సంబంధించిన పొలిటీషియన్స్, ఆర్మీ జనరల్స్ పెంచి పోషిస్తున్నారు కాబట్టి మీరు కూడా ఇండైరెక్ట్ గా సఫర్ అవ్వాల్సిందే. ఎందుకంటే మీరు వాళ్ళని ఆపట్లేదన్నమాట. మీరు కూడా ప్రొటెస్ట్లు చేయాలి కదా మీ దేశంలో, ఏమైతుంది ఏం కథ అని చెప్పేసి. ఇప్పుడు మోడీ గారి గురించి చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు ఏంటంటే, భయ్యా నువ్వు బీజేపీ సపోర్టర్వి కదా అంటే, నాకు వచ్చిన కమెంట్స్ గురించి నేను చెప్తున్నా. బీజేపీ సపోర్టర్వి, నువ్వు మోడీని ఎప్పుడు ఎత్తి మాట్లాడుతూ ఉంటావు, మోడీ గారి సపోర్టర్వి అది అంటే, నేను మోడీ సపోర్టర్ని కాదు బ్రో, మోడీ సపోర్టర్ని నేను కాదు. ఎందుకు అని చెప్తున్నానంటే, నేను మోడీ భక్తుడిని. అర్థమైందా? నేను మోడీకి భక్తుడిని. మీరు వేరే దేశాలలో ఉంటే మీకు తెలుస్తుందబ్బా విలువ అనేది ఏంటో. మన ఇండియన్స్ ని ఒక చీడ పురుగుల్లాగా చూసేవాళ్ళు ఇంతకు ముందు, తెలుసా మీకు? ఇంతకు ముందు ఇన్ పాస్ట్ చీడ పురుగుల్లాగా చూసేవారు. కానీ ఇప్పుడు వాళ్ళ వర్షన్, వాళ్ళ చూసే విధానం అనేది 100% ఆల్మోస్ట్ చేంజ్ అయిపోయింది. ఎందుకు? మన ముందు ఒక పులి లాంటి లీడర్ నిలబడ్డప్పుడు ఏ దేశానికన్నా పేరు ప్రతిష్ట పెరిగేది ఎప్పుడు ఒక లీడర్. ఆ లీడర్ స్ట్రెంగ్త్ ని బట్టి మన దేశానికి విలువ అనేది పెరుగుతుంది. అది చూపించింది మన మోడీ గారు. కాబట్టి నేను అతను భక్తుడిని అని చెప్పి నేను చెప్పుకోవడానికి నేను ఎటువంటి సంకోచం నాకు లేదు. సంకోచం అనేది నాకు లేనే లేదు. ఇప్పుడు వీళ్ళు రాగ్ ప్రొపగండా ఎలా చేస్తున్నారు, ఏం సంగతో మనం దాని గురించి మాట్లాడదాం. దీనికి టెర్రరిస్ట్ల మీద అటాక్ చేసినారు, అది కూడా ఫోకల్ పాయింట్ మీద మన జెట్ ఫైటర్స్ పోయేసి వాళ్ళని షూట్ చేసినాయి. ఆల్మోస్ట్ 9 ప్లేసెస్ లో మన మిజైల్స్ పోయి ఫైట్ చేసినారు. ఫైట్ చేసిన తర్వాత వీళ్ళు ఎట్లా రిటాలియేట్ చేస్తారో మనం వెయిట్ చేస్తా ఉన్నాం. జస్ట్ ఓన్లీ స్టాండ్ బై వెయిటింగ్ లో ఉన్నాం మనం. వాళ్ళు రిటాలియేట్ చేసిన దాన్ని బట్టి మనం రియాక్ట్ అవుతాం. అది 100% షూర్. అది వీళ్ళు పర్టికులర్ గా క్లెయిమ్ చేసింది ఏంటి, మన ఇండియన్ గవర్నమెంట్ క్లెయిమ్ చేసింది, మేము ఓన్లీ టెర్రరిస్ట్ వాళ్ళని టార్గెట్ చేస్తూ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ అనేది మేము చేశాము. నార్మల్ సివిలియన్స్ ని కానీ ఆర్మీ సంబంధించిన బేసులు కానీ మేము ఎఫెక్ట్ చేయలేదు అని క్లియర్ కట్ గా మనము నిజాయితీగా మనం చెప్పినాం. మేమే స్ట్రైక్ చేశాము, ఎందుకు చేశామో కూడా క్లియర్ కట్గా చెప్పాము. ఈ టెర్రరిస్టుల వల్ల విధ్వంసం మొత్తం దేశానికి కాదు ప్రపంచానికి మొత్తానికి ఎఫెక్ట్ ఉంది. తెలుసు ప్రపంచంలో చాలామంది దేశాలు ఇప్పుడు మనల్ని సపోర్ట్ చేయడానికి కూడా రీజన్ ఏంటంటే, మనము టార్గెట్ చేసేది ఓన్లీ టెర్రరిస్టులని, నార్మల్ సివిలియన్స్ మనం టార్గెట్ చేయట్లేదు. రైట్? నార్మల్ సివిలియన్స్ మనం టార్గెట్ చేయట్లేదు, ఆర్మీకి సంబంధించిన బేస్లను మనం టార్గెట్ చేయట్లేదు, ఓన్లీ టెర్రరిస్ట్ సంబంధించిన క్యాంపులని వాళ్ళ బేస్లను మాత్రం మనం టార్గెట్ చేస్తూ మనం ఇప్పుడు పర్టికులర్ ఫోకస్ పాయింట్గా మనము చేస్తూ ఉన్నాం. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఎట్లా రిటాలియేట్ చేస్తారో దాన్ని బట్టి మన యాక్షన్, ఫర్దర్ యాక్షన్ అనేది ఉంటుంది. అదే మన మోడీ గారు ఆల్రెడీ కన్ఫర్మ్ చేసేసినారు. ఈవెన్ మన మినిస్టర్ కూడా కన్ఫర్మ్ చేసిన మాట అదే. రైట్? దాంతోపాటు వీళ్ళు ఏంది రాంగ్ ప్రొపగండాగా చేయడం మొదలుపెట్టినారు పాకిస్తాన్ వాళ్ళు. ఏమని, మన రఫేల్ ఫైటర్ జెట్స్ని, ఒక MiG-75ని, అట్లా మన డ్రోన్స్ని వాళ్ళు షూట్ డౌన్ చేసినారని చెప్పేసి చెప్పడం మొదలుపెట్టినారు. అది ఫ్యాక్టా తప్ప వీళ్ళు ప్రొపగండా చేస్తున్నారా అవన్నీ సెకండరీ పాయింట్. కానీ వాళ్ళకి డ్యామేజ్ మాత్రం జరిగిందా అంటే 100% జరిగింది. ఆల్మోస్ట్ 80 మంది వరకు చనిపోయినారని చెప్పేసి అఫీషియల్గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? అన్ఫార్చునేట్లీ ఏమైపోతుందంటే, మన దగ్గరనే కొంతమంది సూడో సెక్యులర్, మన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన కదా సూడో సెక్యులర్ అని చెప్పేసి మాట, ఆ మాట మన దగ్గర చాలామందికి ఇంప్లిమెంట్ అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఏమైందంటే, పాకిస్తాన్ ముర్దాబాద్ అని చెప్పేసి కొన్ని స్టేట్స్లలో వాళ్ళు జెండాలు పెట్టారన్నమాట, రోడ్ల మీద అంటిస్తే తొక్కుకుంటూ పోతున్నప్పుడు మనం ఆల్రెడీ కొన్ని ఇన్సిడెంట్స్ చూసాం. ఏం చూసామో ఆ ఇన్సిడెంట్ చూస్తే ముస్లిమ్స్కి సంబంధించిన లేడీస్ వచ్చి దాన్ని పీక్తూ పోతూ ఉన్నారు. వాళ్ళని ఏమైందంటే మీకు తెలుసా, కొన్ని న్యూస్ ఛానల్స్లో నేను చూసిన క్లిప్పింగ్స్ ఏంటంటే, వాళ్ళని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి తీసుకొని పోయినారు ఎంక్వైరీ గురించి. ఎందుకు మీకు అంత సాఫ్ట్ కార్నర్? దేని గురించి? ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? అంటే మీ మతానికి సంబంధించిన, మీ మతాన్ని మిస్యూజ్ చేస్తున్న ఒక టెర్రరిస్ట్ కంట్రీని మీరు సపోర్ట్ చేస్తారా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తారు. 100% ఫర్ షూర్ అది. ఎందుకంటే అది జరుగుతున్న విషయం. అది ముస్లిమ్స్ ప్రపంచం మొత్తంలో ఉన్నారు, కానీ ఏ దేశం కూడా ఈ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు మేజర్గా ఉన్నా మైనర్గా ఉన్నా కానీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ కమ్యూనిటీని ఎప్పుడు ఆ దేశానికి ఆహ్వానించలేదు. కానీ వీళ్ళు ఏంటంటే, వీళ్ళు సర్వైవ్ అవ్వడానికి, వాళ్ళ దేశాన్ని సర్వైవ్ చేయడానికి వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మతాన్ని ఆపాదిస్తూ ఉన్నారు ఆ దేశానికి. వాళ్ళు టెర్రరిస్ట్లను పెంచి పోషిస్తూ ఉన్నారు. అప్పుడు అట్లాంటి అఫ్కోర్స్ డెఫినెట్లీ వీళ్ళు సఫర్ అవ్వాల్సిందే కదా, ఆ నార్మల్ పీపుల్ కూడా సఫర్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఇజ్రాయెల్ హమాస్ టెర్రరిస్టుల గురించి మనం వార్ చూసాం కదా. హమాస్ వాళ్ళు చేసిన ఒక్క తప్పుకి ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మొత్తం లోకల్గా వాళ్ళ దేశాన్ని మొత్తం డిమాలిష్ చేసి పడేస్తున్నారు. లైక్ గాజాని మొత్తం డిమాలిష్ చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తూ ఉన్నారు? మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మేము ఇట్లానే పనిష్ చేస్తాము అని వాళ్ళు సోషల్గా మొత్తం ప్రూవ్ చేశారు ప్రపంచానికి. సో మనం కూడా అలా చేసామా? చేయలేదు. మనం ఏంటంటే ఫోకస్ పాయింట్గా ఓన్లీ టెర్రరిస్ట్ని టార్గెట్ చేస్తాం, టెర్రరిస్ట్ని కొట్టాం. మీరు రిటాలియేట్ చేస్తే డెఫినెట్లీ మీకు కూడా ఫర్దర్గా ఉంటుంది. నూకలు అంటే తెలుసు కదా, నూక్స్ వెపన్స్ ఉన్నాయి, మా దగ్గర వెపన్స్ ఉన్నాయి, 130 వార్ హెడ్స్ ఉన్నాయి, అవి అంటే పెట్టుకుంటారా? చూద్దాం. ప్రపంచం మొత్తం ఊరుకోదు కదా, నువ్వు అటాక్ చేస్తా అంటే ఊరుకుంటుందా?
ఊరుకోదు కదా. ఓకే, ఇదండి మన పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇండియా చేసిన పనికైతే డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాలా. మన వార్కి మీన్స్ మన మోడీ గారికి, మన డిఫెన్స్ సిస్టమ్కి, ఆర్మీకి కానీ, నేవీకి కానీ, ఎయిర్ ఫోర్స్కి కానీ సెల్యూట్ చేసి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ డేర్నెస్కి. ఇంకా వీళ్ళు ఇప్పుడు మనం చాలా చాలా కాషియస్గా ఉండాలా. ఎందుకంటే మన పక్కన నుంచి డీల్ చేస్తుంది ఏంటంటే గొర్రెతోలు కప్పుకున్న గుంతనక్క లాంటి దేశం గురించి. ఓకేనా, లెట్స్ వెయిట్ అండ్ వాచ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. ఓకే అండి, బై బై, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.